ఈ మధ్య కాలంలో ఎక్కువగా వయసుతో సంబంధం లేకుండా రింగింగ్ సౌండ్స్ తోటి చాలా మంది సఫర్ అవుతున్నారు. మనం తెలుసో తెలియకో ఒకే ఇయర్ బడ్ యూజ్ చేయడం వల్ల ఎక్కువగా మంది ఈ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నారు. ఇయర్ బడ్ ఒకటి పెట్టుకుంటే రింగింగ్ సౌండ్స్ అనేవి ఎందుకు వస్తాయి అనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అనంటే మన బ్రెయిన్ చిన్నప్పటి నుంచి కూడా అంటే మనం రెండు వైపుల నుంచి వినగలిగే క్యాపబిలిటీని అడాప్ట్ చేసుకొని ఉంటుంది. సో సడన్గా మీరు ఒక ఇయర్లో ఇయర్ బడ్ పెట్టుకుంటారు, ఇంకొక ఇయర్లో ఏంటంటే మీ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు లేదంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు సో వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఇంకోవైపు ఆల్టర్నేట్గా గేమ్ ఆడటమో లేదంటే మూవీ చూడటమో లేదంటే సాంగ్స్ వినడమో చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక ఇయర్లో కంటిన్యూగా మీకు ఏదో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. సో ఇంకొక ఇయర్ నుంచి మీరు మీ పక్కనున్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీ పక్కనున్న వాళ్ళు సో కంటిన్యూస్గా వాళ్ళు మాట్లాడరు, సో ఫ్రీక్వెంట్గా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి బ్రెయిన్ అనేది ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోలేదు. సో ఒక ఇయర్ నుంచి కంటిన్యూగా సౌండ్ అనేది బ్రెయిన్కి వెళ్తుంది, ఇంకొక ఇయర్ నుంచి అప్పుడప్పుడు మాత్రమే రేర్గా వెళ్ళేసరికి ఒక చిన్న కన్ఫ్యూజన్కి గురయ్యి మీకైతే ఈ రింగింగ్ సౌండ్స్ అట్లాంటి ప్రమాదాల బారిన పడే అవకాశం అయితే ఉంది. సో మీరు ఒకవేళ ఇయర్ బడ్ యూజ్ చేయాలి అని అనుకుంటే 2 ఇయర్ బడ్స్ యూజ్ చేయండి. యూజ్ చేసి మాత్రమే మీరు ఏదైనా వీడియో చూడాలి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇయర్ బడ్స్ అనేవి అసలు యూజ్ చేయకూడదు, బట్ తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే ఇయర్ బడ్స్ని యూజ్ చేయండి.